నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా గణేష్ నిమజ్జనోత్సవాలు. ఆటపాటల మధ్య శోభాయాత్రగా గంగమ్మ ఒడికి చేరుతున్న గణనాథులు. శోభాయాత్రలతో జనసంద్రంగా హైదరాబాద్ వీధులు. హుస్సేన్ సాగర్కు బారులు తీరిన వేలాది వినాయకులు. ముగిసిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్లో విమోచన దినోత్సవం. తెలంగాణను పాలించిన ఏ ప్రభుత్వము విమోచన దినోత్సవాలను నిర్వహించలేదన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఓటు కోసం అమరవీరుల త్యాగాలను, చరిత్రను విస్మరిస్తున్నారని విమర్శ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవాలు. జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్న సీఎం. మూడో దఫాలో మోదీ పాలనకు 100 రోజులు. 3 లక్షల కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టామన్న అమిత్ షా. 9 నెలలైన రాష్ట్ర ప్రభుత్వం 6 హామీలను నెరవేర్చలేకపోయిందని బండి సంజయ్ విమర్శ. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా. ఎల్జీకి రాజీనామా లేఖ అందజేత. ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న అతిశి. పురుషుల ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్. 1-0 తేడాతో చైనాపై విజయం. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం కన్నుల పండుగగా జరుగుతోంది. 11 రోజుల పాటు నిర్విఘ్నంగా పూజలందుకున్న గణనాథులు పాటలు, నృత్యాల నడుమ గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సెక్రటేరియట్ నుంచి కాలినడకన ట్యాంక్ బండ్కు చేరుకున్నారు. గణేష్ నిమజ్జన ప్రక్రియను పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. మరిన్ని వివరాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం సంప్రదాయబద్ధంగా భక్తుల కోలాహలం మధ్య జరుగుతోంది. లడ్డూ వేలం పాటలు, గణనాథుల ఊరేగింపు వేడుకలతో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తోంది. భక్తులు ఏడాది పొడవునా ఎదురుచూసే వినాయక నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల పూర్తి కాగా హైదరాబాద్తో పాటు పెద్ద పెద్ద పట్టణాల్లో ఇంకా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. 11 రోజుల పాటు పూజలందుకున్న గణనాథులు గంగఒడికి బయలుదేరాయి. ఇక భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం శోభాయమానంగా కన్నుల పండుగగా జరుగుతోంది. గణపతి బప్ప మోరియా అంటూ భక్తులు చేసే నినాదాలు, పాటలు, నృత్యాలు, డీజే పాటలతో గణపతికి వీడ్కోలు పలుకుతున్నారు. దాదాపు 1,00,000 గణపతుల విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం కార్యక్రమం వైభవంగా ముగిసింది. గణేశుడికి కమిటీ సభ్యులు హారతి ఇచ్చి శోభాయాత్రను ప్రారంభించగా భాగ్యనగర వీధుల గుండా ఈ శోభాయాత్ర సాగింది. టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకుంది. అనంతరం కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఇక హైదరాబాద్ గణపతి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది బాలాపూర్ లడ్డూ వేలం. ఈ ఏడాది కూడా బాలాపూర్ మహాగణపతి లడ్డు వేలం పాటలో రికార్డు ధర పలికింది. గత సంవత్సరం 30 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు ఈసారి 30,100,000 రూపాయలు పలికింది. కొలను శంకర్ వేలం పాటలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు.
బాలాపూర్ లడ్డూ వేలంపాట ముగిసిన అనంతరం భక్తుల పాటలు తీన్మార్ స్టెప్పులతో హుస్సేన్ సాగర్ వైపు బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర సాగింది. మొజంజహీ మార్కెట్ మీదుగా శోభాయాత్ర ట్యాంక్ బండ్ మీదకు చేరుకుంది. ఇతర ప్రాంతాల నుంచి బయలుదేరే ఊరేగింపులు సైతం ఈ శోభాయాత్రలో కలవడంతో పెద్ద సంఖ్యలో గణనాథులతో పాతబస్తీ వీధులు కోలాహలంగా కనిపించాయి. మంగళవారం ఉదయం నుంచి మొదలైన గణనాథుల నిమజ్జనం బుధవారం ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉందని డీజీపీ జితేంద్ర తెలిపారు. 3 కమిషనరేట్ల పరిధిలో 1,00,000 విగ్రహాల నిమజ్జనం జరుగుతోందన్నారు. నిమజ్జనం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందరూ మంచి వాతావరణంలో మంచి ఆనందంతో గణేష్ ఇమర్షన్ లో పాల్గొంటున్నారు. ఐఎమ్ హోప్ఫుల్ దట్ ఈరోజు కంప్లీట్ రాత్రికి ఇమర్షన్ జరుగుతాయి. తర్వాత లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చూస్తే రేపటి వరకు కూడా కొన్ని ఐడల్స్ కి రావటానికి మన అర్లీ మార్నింగ్ ఇమర్షన్ కి రావటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో మేము మొత్తం ఏర్పాట్లు చేశాము. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ ఇప్పటిదాకా నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా శోభాయాత్రలు జరుగుతున్నాయని అన్నారు. నిమజ్జనోత్సవాలకు వచ్చే వారి కోసం అటు ఆర్టీసీ ఇటు మెట్రో రైళ్లు కూడా అదనపు సేవలు అందిస్తున్నాయని, ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవాలని సూచించారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్లో జరుగుతున్న నిమజ్జనోత్సవాలను నగర సిపి సివి ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమరపాలితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లో నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుందని, అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు. నిమజ్జనాలు త్వరగా పూర్తయ్యేలా సహకరించాలని పొన్నం ప్రభాకర్ భక్తులను కోరారు. వినాయక ఉత్సవాలకు ఎంతో ఖ్యాతిగాంచిన ముంబైలోనూ గణనాథుల నిమజ్జనోత్సవాలు కనుల పండుగగా సాగుతున్నాయి. దేశంలోనే పేరుగాంచిన లాల్బాగ్చా రాజా మొదలుకొని మహాగణనాథులన్నీ గంగమ్మ ఒడికి బయలుదేరాయి. వినాయక నవరాత్రులు మొదలైన 2వ రోజు నుంచి మొదలైన నిమజ్జనోత్సవాలు చివరి రోజుకు చేరుకోవడంతో దేశ ఆర్థిక రాజధాని వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నృత్యాలు చేస్తూ గణపయ్యకు వేడుకలు పలుకుతున్నారు. నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని ముంబై నగరంలో ట్రాఫిక్ను వివిధ ప్రాంతాల వైపు మళ్లిస్తున్నారు. ఉత్తర దక్షిణ ముంబైని అనుసంధానించే సముద్ర తీర ప్రాంతం రహదారిని పూర్తిగా మూసివేశారు. ఈ రహదారిని బుధవారం తెరుస్తామని పోలీసులు తెలిపారు. నిమజ్జనానికి వ్యక్తిగత వాహనాల్లో కాకుండా లోకల్ ట్రైన్లలో ప్రయాణించాలని ముంబై నగరవాసులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. భువనేశ్వర్లో సుభద్ర పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఒడిశా వ్యాప్తంగా 1 కోటి మంది మహిళలను ఆదుకునే లక్ష్యంతో ఈ సుభద్ర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా మహిళల ఖాతాల్లో ఏడాదికి 10,000 రూపాయలు 2 విడతలుగా జమ చేయనున్నారు. 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల అర్హులైన మహిళా లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఒడిశాలోని భువనేశ్వర్లో పర్యటించిన ప్రధాని మోదీ సుభద్ర పథకాన్ని ప్రారంభించిన తర్వాత 3,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం సుభద్ర పథకం ద్వారా మహిళలను ఆదుకుంటోందని తెలిపారు. మరోవైపు ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఇక గణేష్ ఉత్సవాల సందర్భంగా విపక్షాల విమర్శలకు ధీటుగా జవాబిచ్చారు ప్రధాని మోదీ. గణేష్ ఉత్సవాలు మత విశ్వాసానికి సంబంధించినవి కాదని, దేశ ప్రజలను ఐక్యం చేసిన వేడుకలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటం సమయంలో ప్రజలను ఐక్యం చేసేందుకు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గణపతి ఉత్సవాలతో దేశ ప్రజలను ఐక్యం చేశారని ప్రధాని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజకు తాను హాజరు కావటంపై విమర్శలు చేస్తున్న వారికి ఒడిశా బహిరంగ సభ వేదికగా ప్రధాని చురకలంటించారు. गणेश उत्सव हमारे देश के लिए केवल
एक आस्था का पर्व ही नहीं है। गणेश उत्सव ने हमारे देश की आजादी में भी बहुत बड़ी भूमिका निभाई थी। जब सत्ता की भूख में अंग्रेज देश को बांटने में लगे थे, देश को जातियों के नाम पर लड़वाना, समाज में जहर घोलना, बांटो और राज करो, ये अंग्रेजों का हथियार बन गया था। तब लोकमान्य तिलक ने गणेश उत्सव के सार्वजनिक आयोजनों के जरिए भारत की आत्मा को जगाया था। తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ఎవరూ తప్పుపట్టొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హితవు పలికారు. రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానమని అభివర్ణించారు. పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం జరపాలని నిర్ణయించామని, విలీనం, విమోచనం అంటూ స్వప్రయోజనాల కోసం ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లిన విమర్శలు చేస్తున్నారని, తెలంగాణ హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానని అన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నామని, మూసీ సుందరీకరణ ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినాం. సచివాలయంలో ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేసుకున్నాం. డిసెంబర్ 9 నాడు మన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరపబోతున్నాం. మన రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఫ్యూచర్ స్టేట్ గా బ్రాండ్ చేస్తున్నాము. పెట్టుబడుల ఆకర్షణలో ఇదొక వ్యూహాత్మక ప్రయత్నం. ఇప్పుడు షార్ట్ బ్రేక్. అయ్యో అరే రే, జాగ్రత్త తప్పిందంటే డబ్బు నష్టం. లేదు, నా ఈమెయిల్ ఐడి ఇంకా మొబైల్ నెంబర్ బ్యాంక్ లో రిజిస్టర్డ్ అయి ఉన్నాయి. అయితే డిజిటల్ పేమెంట్ లో ఎప్పుడైనా మోసం జరిగితే అప్పుడు వెంటనే అలర్ట్స్ లభిస్తాయి. కానీ డబ్బు పోయింది కదా? లేదు, డబ్బు పోలేదు. ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళు మూల్యం చెల్లించవలసిన అవసరం లేదు. ఇంకా వినండి, నిర్ణీత సమయంలో ఫిర్యాదు చేస్తే మీ డబ్బు మీకు రీఫండ్ వస్తుంది. ఆర్బీఐ చెబుతుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన వేడుకల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, రాష్ట్ర బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఓట్ల కోసం చరిత్రను వక్రీకరించి వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. నిజాం పాలన నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటాలు, త్యాగాల గురించి ఈ తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 13 నెలల తర్వాత 1948 సెప్టెంబర్ 17కు నేటి తెలంగాణ ప్రాంతమైనటువంటి నాటి హైదరాబాద్ సంస్థానం నిజాం రాజ్యంలో మరి ఆలస్యంగా స్వాతంత్రం వచ్చింది. ఇక్కడ 3 రంగుల జెండా ఎగిరింది. ఇక్కడ స్వేచ్ఛ స్వాతంత్రాలు పీల్చుకున్నారనే విషయము చాలా మందికి తెలియదు. ఇది వారి తప్పు కాదు. ఉద్దేశపూర్వకంగా, కుట్రపూర్వకంగా ఇక్కడ పరిపాలించినటువంటి పాలకులు ఇక్కడి చరిత్రను తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేశారనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. ఇంతటి మహత్తరమైనటువంటి పోరాటం, ఇంతటి వాస్తవమైనటువంటి చరిత్ర, చేసిన త్యాగాలు, బలిదానాలు
సాధించినటువంటి స్వాతంత్రం గురించి దాచిపెట్టడం. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించకపోవడం బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రజల డిమాండ్లను ఎన్నడూ పాలకులు పట్టించుకోలేదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం విమోచన దినోత్సవాన్ని రాష్ట్రాన్ని పాలించిన ఏ ప్రభుత్వమూ నిర్వహించలేకపోయిందని విమర్శించారు. కొన్ని పార్టీలు రజాకార్ల వారసుల మెప్పు పొందడానికి విమోచన దినోత్సవం నిర్వహించకుండా చరిత్రను తెరమరుగు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను పార్టీలు ఏమార్చాలనుకోవటం బాధాకరమన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా 6 గ్యారెంటీలను ప్రభుత్వం అటకెక్కించిందని విమర్శించారు. ఓట్ల కోసం కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడమే తెలంగాణ సమైక్యత దినోత్సవానికి గీటురాయిగా భావిస్తున్నారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ సమైక్యత దినోత్సవం అని ఒక పార్టీ, తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అని మరొక పార్టీ ప్రజలను ఏమార్చాలనుకోవడం బాధాకరం. ప్రజాపాలన దినోత్సవం అంటే ఒక్కరోజే పాలన చేసి మిగిలిన రోజులు దోసుకొని తినడమా? ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 6 గ్యారెంటీలను అటకెక్కించి ప్రజలను ఏమార్చడమే ప్రజాపాలన దినోత్సవంకి గీటురాయి అనుకోవాలన్నా? పిరికెడు మంది రజాకార్ల వారసుల కోసం బానిసలుగా మారి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం ఎంతవరకు న్యాయమో ఆలోచించండి. గణతంత్ర దినోత్సవం 15 ఆగస్టు మాదిరిగానే వచ్చే ఏడాది నుంచి 17th సెప్టెంబర్ నాడు తెలంగాణ విమోచన ఉత్సవాలను నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం. ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన అగ్రి ఎక్స్పో ఎగ్జిబిషన్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయానికి అధునాతన యంత్ర పరిజ్ఞానాన్ని జోడిస్తూ రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట దిగుబడి వచ్చేలా ఏ సమయంలో ఎటువంటి పంటలు వేయాలనే విషయంపై ఈ ఎగ్జిబిషన్ రైతులకు మంచి అవగాహన కల్పిస్తుందని అన్నారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన 66 స్టాళ్లు రైతులకు ఎన్నో విషయాలపై అవగాహన కల్పించేలా ఉన్నాయని అన్నారు. పెద్ద పెద్ద పట్టణాల్లోనే ఏర్పాటు చేసే ఇటువంటి వ్యవసాయ ప్రదర్శనలు ఏజెన్సీ ప్రాంతంలో ఏర్పాటు చేయడాన్ని మంత్రి అభినందించారు. ఎగ్జిబిషన్ను తిలకించేందుకు వచ్చిన రైతులు వ్యవసాయ విద్యార్థుల ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది గిరిజన జిల్లా. గిరిజనులకు వ్యవసాయం తప్పితే వేరే వ్యాపకం లేదు. ఆడ జీవనం మొత్తం కూడా వ్యవసాయం మీద బతకాలి. అయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగూడెం జిల్లా వ్యవసాయానికి ఈరోజు పామాయిల్ హబ్బుగా కొత్తగూడెం జిల్లా ఉంది. గిరిజనులకు ఇచ్చినటువంటి ROFR భూముల్లో కానీ రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయం చేసేటటువంటి మామూలు ట్రెడిషనల్ వ్యవసాయం కాకుండా ఏదైతే ఆదాయం ఎక్కువ వస్తుందో అటువంటి వ్యవసాయ పంటలు పండించడానికి రైతులు ముందుకు రావాలి. ఒక్కొక్క వ్యవసాయ క్షేత్రంలో 4-5 పంటలు ఒకేసారి పండించుకునేటటువంటి విత్తనాలు ఉన్నాయి. ఈ రోజున కొబ్బరిలో ఒక్క పండించుకోవచ్చు, కోకో పండించుకోవచ్చు. ఒక్కకి మిరియం కూడా తగిలిస్తే ఒకే ఎకరంలో 4 పంటల ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా మన తాతతండ్రులు చేసినటువంటి వ్యవసాయంతో పాటు ఇప్పుడు పోటీ ప్రపంచంలో మనకి ఏది అవసరమో, ఏది డిమాండ్ ఉందో, ఏ దేశానికి ఏ పంట అయితే మనకి ఆదాయం వస్తుందో అటువంటి పంటలు పండించాల్సినటువంటి అవసరం ఉంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని విస్మరించిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా వరంగల్ ITOC మైదానంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ అనేక సంస్కరణలను అమలు చేస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని కొనసాగిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినప్పటికీ గత ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కానీ రాష్ట్ర అభివృద్ధిని విస్మరించింది. గత సంవత్సరం 23 డిసెంబర్ 7వ తేదీన కొలువు తీరిన మన ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రజానికం ఆంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమం వైపు పయనిస్తుంది. 1.25 లక్ష సమస్యలు, అప్పుల సమస్యలు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల మనోభిష్టం మేరకు ప్రభుత్వం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
తొలిసారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధ పాలన జరుగుతుంది. గడిచిన 10 ఏళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛని పునరుద్ధరించడమే మన ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా భావించాం. భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు, మానసికంగా బానిసత్వ సంఖ్యల్లో తెంచాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పోలీసుల నుంచి గౌరవందనం స్వీకరించారు. జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాల వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు దక్కాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని గ్యారంటీలను అమలు చేస్తున్నామని, సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. ప్రజల ఆకాంక్షల అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువైతీరింది. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాపాలన, పారదర్శక పాలన, సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశం దక్కాలని ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రజాపాలన కార్యక్రమం 6 గ్యారెంటీలను ఈ రాష్ట్రంలో ఉన్న పేదలను నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని మాట ఇవ్వడం జరిగింది. ఈ 6 గ్యారెంటీలను నిక్కచ్చిగా అమలు చేసి తెలంగాణ తీర్చిదిద్దే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని వనపర్తి జిల్లా ఐడీఓసీ కార్యాలయాల సముదాయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎన్ ప్రీతం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నాగర్ కర్నూల్ డాక్టర్ మల్లు రవి పాల్గొని అమరవీరుల స్తూపానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సత్కరించారు. ఈ సందర్భంగా ప్రీతం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వినూత్నమైన ప్రజాపయోగ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన దినోత్సవం జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు. దినోత్సవం పేరుతోనే రాష్ట్ర ప్రజలందరూ పెద్ద ఎత్తున పండగ స్థాయిలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఆగస్టు 15వ తారీఖు 1947ని ఏ రకంగా జరుపుకుంటారో అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సెప్టెంబర్ 17వ తారీఖు 1948ని గుర్తు చేస్తూ ఈ పండగ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటించి అధికారులతోనే ఏర్పాటు చేయడం జరిగింది. అందువలన ఇది ప్రతి జిల్లా కేంద్రంలో ఈరోజు జెండా ఎత్తి ఈ కార్యక్రమం నడపడం జరిగింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాలకు బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలోని స్వాతంత్ర సమరయోధులను సత్కరించారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనను ఎదురించి తెలంగాణ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు పొందిన రోజును ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని నిజాం రాజు ప్రకటించడం జరిగింది. కానీ సంస్థానంలో భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు ప్రజలను రకరకాలుగా వేధించారు. రైతులు కోలు కింద చేతికి అందిన పంటలో అగ్రభాగం చెల్లించవలసి వచ్చేది. 85% ప్రజలు
మాట్లాడే స్థానిక భాషపై అణిచివేత, వ్యక్తి చాకిరీ, బానిసత్వం కొనసాగింది. మరోవైపు ప్రైవేట్ సైన్యం మరియు రజాకార్ల దమనకాండ కొనసాగింది. ప్రధాని మోదీకి పలు సందర్భాలలో వచ్చిన బహుమతులను వేలం వేస్తుంది కేంద్ర సాంస్కృతిక శాఖ. ఆన్లైన్ ద్వారా వేలం ప్రక్రియను ప్రారంభించింది. నేటి నుంచి అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు ఈ వేలం నిర్వహించనున్నారు. ఇందులో 600 బహుమతులు ఉంచింది. స్పోర్ట్స్ షూ మొదలుకొని వెండి వీణ, రామమందిరం ప్రతిమ వంటి అనేక గిఫ్టులు వేలానికి అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. ఇందులో తక్కువలో తక్కువ విలువ గల వస్తువు 600 రూపాయలని, ఇక గరిష్టంగా 8.26 లక్షల విలువైన వస్తువులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఈ బహుమతులు అన్నింటి విలువ 1.5 కోట్ల రూపాయలు ఉంటుందని కేంద్ర సాంస్కృతిక శాఖ అంచనా వేసింది. ప్రధానికి వచ్చిన బహుమతుల వేలం ప్రక్రియను మొదట 2019లో ప్రారంభించారు. ఈసారి 6వ విడత వేలం నిర్వహిస్తున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ తొలి 100 రోజుల పాలనలో 3 లక్షల కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. 25,000 మారుమూల గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేశామని, మహారాష్ట్రలోని వాధవన్లో భారీ ఓడరేవు నిర్మాణం వంటివి ఈ ప్రాజెక్టుల్లో చేపట్టామన్నారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచామని, ఉల్లిపాయలు, బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధరను తొలగించామని చెప్పారు. దేశంలోని అనేక సంస్థలు ప్రధాని మోదీ పుట్టినరోజును సేవా పక్వాడాగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాయని, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు బీజేపీ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని అమిత్ షా తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ఆయనతో పాటు ఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అతిషి, ఇతర మంత్రులు సైతం ఉన్నారు. కేజ్రీవాల్ రాజీనామాను ఎల్జీ ఆమోదించాక త్వరలోనే అతిషి కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అతిషి కేబినెట్లో డిప్యూటీ సీఎం పదవి ఉండదని, ఆమె సెప్టెంబర్ 26, 27 తేదీల్లో జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఎన్నికైన అతిషి మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం కేజ్రీవాల్కు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఎంతో నమ్మకంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారని, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనలాంటి వారికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వటం ఒక ఆమ్ ఆద్మీ పార్టీలోనే సాధ్యమవుతుందని అన్నారు. ఇతర పార్టీల్లో ఉన్నట్లయితే తనకు ఎన్నికల్లో టికెట్ కూడా దక్కేది కాదని, కేజ్రీవాల్ తనను ఎమ్మెల్యేగా చేయటమే కాకుండా మంత్రిని కూడా చేశారని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా పనిచేస్తామని అతిషి పేర్కొన్నారు. కేజ్రీవాల్కు నైతికత ఉంటే ఆరోపణలు వచ్చిన రోజే రాజీనామా చేసేవారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, కేజ్రీవాల్ తన నిజాయితీని నిరూపించుకోవాలనుకుంటే తనపై ఆరోపణలు వచ్చిన వెంటనే రాజీనామా చేసేవారన్నారు. కానీ ఆయన అలా చేయలేదని, ఇప్పుడు ప్రజా న్యాయస్థానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాజ్నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ తప్పుపట్టారు. అయినప్పటికీ ప్రజల్లో మాత్రం మోదీ సర్కార్పై విశ్వాసం పెరుగుతూనే ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మొదటి విడత ఓటింగ్ కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈవీఎంల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల సామాగ్రిని తీసుకుని సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు వెళుతున్నారు. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కశ్మీర్లో మొత్తం 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో భాగంగా 24 సీట్లకు రేపు పోలింగ్ జరగనుంది. ఇందులో 23.27 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 24 సీట్లలో 8 సీట్లు జమ్మూ డివిజన్లో, 16 సీట్లు కశ్మీర్ వ్యాలీలో ఉన్నాయి. గరిష్టంగా 7 సీట్లు అనంతనాగ్ జిల్లాలో, పుల్వామాలో 4, కుల్గాంలో 3, కిష్వార్, దోడా, షోపియాన్, రాంబన్ జిల్లాల్లో 2 నియోజకవర్గాల్లో పోలింగ్కు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దోడా, రాంబన్, కిష్వార్ జిల్లాలు జమ్మూ డివిజన్లో ఉండగా, అనంతనాగ్, పుల్వామా, కుల్గాం, షోపియాన్ కశ్మీర్ డివిజన్లో ఉన్నాయి. తొలి దశలో 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 9 మంది మహిళలు, 92 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.
పురుషుల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో డిపెండింగ్ ఛాంపియన్ భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో భారత్ 1-0తో చైనాను ఓడించి టైటిల్ను సొంతం చేసుకుంది. 13 ఏళ్ల ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్కు ఇది 5వ టైటిల్ కావటం విశేషం. భారత్ తరపున జుగ్రాజ్ సింగ్ ఏకైక గోల్ నమోదు చేశాడు. ఈ టోర్నీలో హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత హాకీ టీం ఓటమెరిగిన జట్టుగా టైటిల్ను అందుకుంది. ఫైనల్తో సహా వరుసగా 7 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 బ్రాంజ్ మెడల్ సాధించిన భారత్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే జోరును కొనసాగించింది. లీగ్ మ్యాచ్లో భారత్తో తేలిపోయిన చైనా ఫైనల్లో మాత్రం గట్టిగా పోటీ ఇచ్చింది. గోల్స్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. భారత్ అవకాశాలను చైనా సమర్థవంతంగా అడ్డుకుంది. మ్యాచ్ మరో 10 నిమిషాల్లో ముగుస్తుందనగా జుగ్రాజ్ సింగ్ బంతిని గోల్ పోస్టులోకి పంపించి 1-0తో భారత్ను ఆధిక్యంలో నిలిపాడు. దీంతో భారత్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా గణేష్ నిమజ్జనోత్సవాలు. ఆటపాటల మధ్య శోభాయాత్రగా గంగమ్మ ఒడికి చేరుతున్న గణనాథులు. శోభాయాత్రలతో జనసంద్రంగా హైదరాబాద్ వీధులు. హుస్సేన్ సాగర్కు బారులు తీరిన వేలాది వినాయకులు. ముగిసిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్లో విమోచన దినోత్సవం. తెలంగాణను పాలించిన ఏ ప్రభుత్వము విమోచన దినోత్సవాలను నిర్వహించలేదన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఓటు కోసం అమరవీరుల త్యాగాలను, చరిత్రను విస్మరిస్తున్నారని విమర్శ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవాలు. జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్న సీఎం. 3వ దఫాలో మోదీ పాలనకు 100 రోజులు. 3 లక్షల కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టామన్న అమిత్ షా. 9 నెలలైన రాష్ట్ర ప్రభుత్వం 6 హామీలను నెరవేర్చలేకపోయిందని బండి సంజయ్ విమర్శ. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా. ఎల్జీకి రాజీనామా లేఖ అందజేత. ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న అతిశి. పురుషుల ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్. 1-0 తేడాతో చైనాపై విజయం.